శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీమాత్రే నమః. కల్లాజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం కడప జిల్లాలోని జమ్మలమడుగు తాలూకా పెద్దముడియం మండలంలోని జంగాలపల్లె గ్రామంలోని అతి పురాతన శ్రీ దత్తాత్రేయ స్వామివారి దేవాలయాన్ని సందర్శిస్తున్నాము. ఇక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామివారి రాతి విగ్రహం చాలా సుందరంగా మొలచబడి ప్రతిష్ఠించబడింది. ఇక్కడ స్వామివారు ఎలా వెలిశారు అని అడిగితే ఈ గ్రామస్తులు సరియైన వివరాలు చెప్పలేకపోయారు. మన అంచనా ప్రకారం అయితే సుమారు 18వ శతాబ్దంలోని వారు ఏర్పాటు చేసి ఉంటారని మా భావన.
ఇక్కడ స్వామివారి ఆలయం ముందు పెద్ద కోనేరు కూడా ఉంది. కోనేరు ప్రక్కనే శివాలయం కూడా ఉంది. శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి కుడివైపున పెనుగొండ బాబా ఫక్రుద్దీన్ స్వామివారి దర్గా కూడా ఉంది. గతంలో ఈ గ్రామస్తుడైన దూదేకుల బాబయ్య అనేవారు బ్రతుకుదెరువు నిమిత్తం ప్రక్క రాష్ట్రానికి వెళ్ళి ఈ దర్గాను కొత్తగా నిర్మించారట. ఇప్పుడు కోనేరు ప్రక్కనే ఉన్న శివాలయంలోనికి ప్రవేశిస్తున్నాము. ఈ ఆలయాన్ని దర్శించాలంటే బస్సు మార్గాలు పొద్దుటూరు నుండి వెల్లాల, గోపాయిపల్లె మీదుగా జంగాలపల్లె గ్రామం చేరుకోవచ్చు. పెద్ద బోధనం చాగలమర్రి దగ్గర రాంపల్లె, నేలంపాడు మీదుగా జంగాలపల్లె చేరుకోవచ్చు. ఆళ్లగడ్డ నుండి చిన్న కందుకూరు, సుద్దపల్లె మీదుగా జంగాలపల్లె గ్రామం చేరుకోవచ్చును. గుడిలో శివలింగము, ఆ ప్రక్కనే అమ్మవారి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ ప్రస్తుతం పూజలు నిర్వహిస్తున్న గురుప్రసాద్ స్వామి గారిని అడిగి వివరాలు తెలుసుకుందాము. మాది జంగాలపల్లి స్వామి. మీ పేరు స్వామి? నా పేరు తోట గురుప్రసాద్ స్వామి. తోట గురుప్రసాద్? అవును స్వామి. ఓకే స్వామి. మీరు ఈ దత్తాత్రేయ స్వామి గుడికి ఎన్ని రోజుల నుండి పూజారిగా వ్యవహరిస్తున్నారు? 2020 నుంచి పూజారిగా చేస్తాను. 2020 నుండి సేవకునిగా. 2020 నుండి దత్తాత్రేయ స్వామికి సేవ చేస్తున్నారు. అంటే బహుశా ఎంతకాలం ఏంటది స్వామి అది నిర్మాణం జరిగి? పురాతనమైన దేవాలయం స్వామి. పురాతనమైనది. దాని ఎప్పుడు నిర్మితమైనది మీకు తెలియదు? పూర్వీకులు కూడా ఇప్పుడున్న 100 సంవత్సరాల ముసలిళ్ళకు కూడా తెలియదు స్వామి. తెలియదు. పురాతనమైనది. ఓకే స్వామి. ఇప్పుడు మీరు దత్తాత్రేయ స్వామిని ఎంచుకున్న తర్వాత, సేవ ఎంచుకున్న తర్వాత ఆయన లీలా మహత్యం గురించి ఏమన్నా మీరు ఎప్పుడన్నా గ్రహించగలిగినారా? గ్రహించగలిగిన. అసలుకు స్వామి ఫస్ట్గా మొదట్లో ఆ గుడి పాడుబడినప్పుడు ఎవరికి తెలియదు. స్వామి ఫస్ట్ నాకు తెలియజేసినాడు అన్న. స్వామి ఏం తెలియజేసినాడంటే, ఒరే నన్ను అభివృద్ధి పడుతురా అన్నాడు అన్న. తర్వాత నేనేం చేసిన అంటే, స్వామి నేను చిన్నవాడిని, నాతో కాదు, నేను నీ పాదదాసుని చెప్పేసిన. అంటే ఆయన నాకు పదాలు చూయించి ఆయన ఇప్పటికీ ఆయన పాద సేవకుడిగా సేవ చేస్తుంది. మీరు చూసేటప్పటికీ గుడి అంత ఏమన్నా పాడుబడినట్టు అయింది అదే? పాడుబడింది అంటే అంతా లోపల జీవాలు అవన్నీ ఉన్నాయి. కానీ అప్పటికి చెప్పినప్పటికీ స్వామి నాకు తెలియజేసినప్పటికీ గుడి పాతబడినది. ఒక 3 నెలల తర్వాత సదాశివారెడ్డి అని ఆళ్లగడ్డ వ్యక్తి ఆయన వచ్చి స్వామి ఇక్కడ దత్తుడున్నాడు అని తెలియజేసి మాకు తెలియజేసినాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన టీచర్ అనమాట, లెక్చరర్. ఓహో, సదాశివారెడ్డి లెక్చరర్. ఓకే. ఇప్పుడు దేవస్థానం ముందు కోనేరు ఉంది. కోనేరు అది పురాతనమైన కోనేరే. అది కూడా అట్లే అప్పటి నుండి అట్లే ఉంది. అక్కడ ఉంది. దానికంటే ముందు శివాలయం కూడా ఉంది స్వామి. పురాతనమైన శివాలయం కూడా ఉంది. అన్ని అక్కడ పడిపోయినట్లుగా ఉన్నాయి. అవును స్వామి. దానికి పూజారులు ఎవరు లేరా? ఎవరు లేదు స్వామి. నన్ను ఎంచుకున్నాను, నేనే చేయగలను. నువ్వు చేస్తా ఉన్నావు. అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు వస్తారా ఆడికి? వస్తారు స్వామి, మొత్తం వస్తారు. అన్ని కులాల ఏమేమి కార్యక్రమాలు చేస్తారు? ఎప్పుడెప్పుడు చేస్తారు? ప్రతిరోజు అభిషేకం ఉంటుంది స్వామి. గురువారం పల్లకి సేవ ఉంటుంది. పౌర్ణమికి అన్నదానం అట్లా జరుగుతుంటది స్వామి. కమిటీ ఉందా? కమిటీ ఉంది, తెస్తుంటారు. వాళ్ళే తెస్తారు. అన్ని తెస్తారు. ఇంకా సంతోషం. ఆ ఇబ్బంది ఏం లేదు. ఓకే. కమిటీ ఏర్పాటు చేసినారు. సరే. మేము ఈ దత్తాత్రేయ స్వామి వీడియో యూట్యూబ్ లో పెట్టుకోవచ్చా? పెట్టండి స్వామి. స్వామి గురించే కదా తెలియండి.
తప్పకుండా తెలియజేస్తాం స్వామి. ఓకే సార్. థ్యాంక్ యూ స్వామి. ఓకే సార్. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఆధ్యాత్మిక అంశాలను, ధర్మ సందేహాలను తెలుసుకోవడం కోసం కల్లాజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.